ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ప్రభుత్వం అటు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్నారు. వాస్తవానికి 10,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రచారానికే పరిమితమైందని, రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలకు తమదే ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా అటు లూటిఫికేషన్ మాత్రమే జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తుందన్నారు కేటీఆర్. నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. హైదరాబాద్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్ కు మాత్రం నైనై, స్కామ్ క్యాలెండర్ కు మాత్రం సైజ్ కనబడుతున్న పరిస్థితి. నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా